గోసంఘం భయపెట్టి బెదిరించి 25 ఎకరాలు గోవుల కోసం ఇచ్చినటువంటి భూమిని కొట్టేశావు ఆ రోజున. ఆవుల్ని పెంచడం కోసం దాతలు ఇచ్చినటువంటి భూమిని 25 ఎకరాలు నువ్వు కొట్టేయడానికి, నీ మనుషులకి ఇచ్చుకోవడానికి, నువ్వు కొట్టేయడానికి దాంట్లో 25 ఎకరాలు బైపాస్ రోడ్లో కొట్టేసింది వాస్తవం కాదా? అట్లాగే మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ సమయంలో బస్టాండ్ మన జిల్లా పరిషత్ దగ్గర నుంచి రాజా నాపోత్ర సెంటర్ వరకు ఆ రోజు దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించి 80 అడుగులు కొట్టేసి ఎవరికన్నా ఒక్క పైసా నువ్వు ఇచ్చావా? ఎక్కడన్నా ఇచ్చావా నువ్వు ఒక్క పైసా? ఆ రోజున మరి అక్కడ వ్యాపారం జరుగుతుంది, లోపల మనుషులు ఉన్నారు. బట్టల కొట్టు గాంధీ షాప్కి వెళ్ళి ప్రొక్లైన్ పెట్టి పగలు కొట్టేసావు మనుషులు లోపల ఉండగానే. అలాగే కృష్ణా మోడర్న్ డ్రెస్ హోమ్ ముందు పెద్ద గుంట కొట్టేశావు. బందర్ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? బందర్ వైశాస్ మీద నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు మర్చిపోతారు అనుకున్నారా? ఇదే కాకుండా గోసంఘం మల్టీప్లెక్స్ ఏదైతే మన బైపాస్ రోడ్ మల్టీప్లెక్స్ జల్దు రాజా గారు వరం మాల్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు. కట్టుకుని అప్పు చేసి దగ్గర 15 కోట్ల అంత అప్పు చేసి వడ్డీ కట్టుకోలేక మీ కాళ్ళు పట్టుకుంటే వెనక స్థలం కూడా నువ్వు రాయించుకుని కనీసం వాళ్ళకి ఆ ఓపెన్ చేయకుండా ఇబ్బంది పెట్టించావు పర్మిషన్ లేకుండా. డిమార్ట్ పక్కన ఉన్నటువంటి వరం మాల్ భూమి రాయించుకున్నవే. చివరికి మేము వచ్చిన తర్వాత మొన్న ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయించాం. అలాగే కన్యకా పరమేశ్వర స్వామి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. ఆ కమిటీ సభ్యుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని చేసావో అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావా? ఏదో నా మీద మాట్లాడేస్తే నీ మీద అన్నీ మర్చిపోతారు అనుకుంటావా? ఏమీ లేకుండా నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు. ఇవాళ బైపాస్ రోడ్డుకి ఖచ్చితంగా మేము ఏదైతే వాళ్ళ మెయిన్ రోడ్ విజయవాడ 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్డు వైడనింగ్కి సంబంధించి ఇది చాలా అవసరం, ముఖ్యం. కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెడతాం. పెద్దలందరూ కూడా కూర్చున్నారు ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు. వాళ్ళతో మాట్లాడి నీకులాగా డబ్బులు ఎగ్గొట్టే విధంగా కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బాండ్స్ ఇప్పించి 4 టైమ్స్ 4 రెట్లు బాండ్స్ ఇప్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టపోకుండా, ఎవరైనా 1-2 షాపులు నష్టపోతే వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ షాప్స్ ఇప్పించి డెఫినెట్గా న్యాయం చేస్తాం. అలాగే ఏదైతే బెల్లపగొడ్ల సొందుకు సంబంధించి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. సామరస్యంగా వాళ్ళందరూ కూడా మేము మాట్లాడాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే మేము ఎక్కడా కూడా చేయం. ఇక నువ్వు ఇంకా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నావు.